నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రెజెంట్ ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. గతంలో చూడొచ్చు, ఇండియాకి సంబంధించి పన్ను ఏవైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో వీటి మీద విధించిన పన్ను ఆ, తగ్గిస్తున్నారు అన్న ఒక వార్త కూడా వచ్చింది. ఆల్రెడీ తగ్గించారు, మళ్ళీ ఇంకా 10% విధిస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ డెసిషన్స్ ని ఎలా చూడాలి? ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల మన ఇండియా ఎంత మేర నష్టపోబోతుంది, ఎంత మేర లాభపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నాడో దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ 10% పన్ను విధిస్తారు అనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో వాస్తవం ఎంత? అమెరికాలో ఒక చట్టం ఉంది. 1973లో ఆ చట్టాన్ని చేశారు. ఆ చట్టం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ యాక్ట్ అని అంటారు దాన్ని. దాని ప్రకారం అమెరికాలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే లేదా అమెరికాకి ఏదైనా ప్రమాదం వచ్చింది అని అనుకుంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద దిగుమతి పన్ను విధించడానికి ఆ చట్టం అనుమతిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది కాలంగా ఆ చట్టం కిందనే భారతదేశం మీద లేదా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 90 దేశాల మీద పన్నులు విధించి మీ సరుకులు మా దేశానికి రావాలంటే ఆ దిగుమతి చేసుకునేటువంటి వాడు ఆ మేరకు పన్నులు కట్టాల్సిందే అని ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నాడు. మన దేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి సరుకుల మీద 18% పన్ను విధిస్తానని చెప్పేసి ఇటీవల కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా చెప్పారు. అదే సమయంలో అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి వస్తువుల మీద ఎలాంటి పన్ను విధించము అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అంగీకరించారు. దాని మీద సరే వివాదం నడుస్తా ఉంది. అది ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే ఇప్పుడు మన దేశంతో సహా వివిధ దేశాల మీద ఆ 1973 చట్టం ప్రకారం విధించినటువంటి పన్నులు చెల్లవు అని అక్కడి అమెరికా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 9 మంది న్యాయమూర్తుల్లో 6 చెల్లవు అని తీర్పిచ్చారు. 3 చెల్లుతాయి అని తమ డిసెంట్ రాశారు. దాంతో భారత్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఆ చట్టం మేరకు విధించినటువంటి పన్నులన్నీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దయ్యాయి. అంటే మన వస్తువులు ఎలాంటి పన్నులు లేకుండా లేదా అంతకు ముందు ఉన్నటువంటి వేరే పన్నులు ఉంటే స్వల్పమైనటువంటి పన్నులతోటి మనం ఎగుమతి చేయొచ్చు. మనమే కాదు ఇతర దేశాలు కూడా చేయొచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆ తీర్పు వచ్చినటువంటి వెంటనే ఏం చేశాడంటే 5 నెలల పాటు అమల్లో ఉండే విధంగా ప్రతి దేశం మీద 10% పన్ను విధిస్తానని చెప్పేసి ప్రకటించాడు. అంటే ఇప్పుడు మన దేశం 18% పన్ను చెల్లించాల్సి ఉంటే మన వస్తువుల మీద ఆ 18 బదులు 10% విధిస్తానని, అదేవిధంగా ఇతర చట్టాల ప్రకారం ఆ 18% మొత్తం కూడా లేదా ఇతర దేశాల మీద కూడా ఇంతకు ముందు ఎంతైతే ప్రకటించాడో అంత మొత్తం పన్నుని విధించేందుకు గల అవకాశాలను మేము చూస్తున్నాము. మేము వెనక్కు తగ్గేది లేదు అని చెప్పేసి పుష్ప స్టైల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అందువల్ల ఇప్పుడు మరి ప్రపంచం ఏం చేస్తుంది అనేటువంటిది ఒకటైతే అమెరికాలో ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అక్కడ ఉన్నటువంటి జనం కానీ దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఆ చట్టాన్ని తప్పించి వేరే చట్టాల ప్రకారం పన్నులు వేస్తారా? పన్నులు వేసేట్లయితే మళ్ళా మన దేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు మళ్ళా కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ఎగుమతుల మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకని మరి ట్రంప్ ఈ విధంగా అంటే మన మీద పన్నులు పెంచడానికి కావచ్చు, లేదంటే ఇతర విషయాల్లో అడ్డంకులు సృష్టించడానికి కావచ్చు, కేవలం భారత్ రష్యాతో స్నేహంగా ఉండడం వల్ల అది నచ్చకే ట్రంప్ ఇలాంటి బిహేవియర్ గా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే ఇది నిజమైన భారత్ తో ఈ విధంగా ప్రవర్తించడానికి రీజన్ మనం ఇతర దేశాలతో స్నేహపూర్వకంగా ఉండడమేనా?
భారతదేశానికి రష్యాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు. దాని మీద విధించినటువంటి పన్ను వేరు. దీంతో నిమిత్తం లేకుండానే ఐరోపా దేశాలు అవేమి రష్యాకి అనుకూలమైనవి కాదు. లేదా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి దేశాలు కాదు. ఐరోపా కావచ్చు, మెక్సికో కావచ్చు, కెనడా ఇంకా ఇలాంటి దేశాలన్నింటి మీద కూడా డొనాల్డ్ ట్రంప్ పన్ను విధించాడు. ఈవెన్ బంగ్లాదేశ్ మీద కూడా మనకి 18% మన వస్తువులకి 18% అంటే బంగ్లాదేశ్ వస్తువులకి 19% విధిస్తున్నానని ఒప్పందం చేసుకున్నాడు. అయితే మీరు చెప్పినటువంటి రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం గనక చమురు దిగుమతి చేసుకోవద్దు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు గనక ఆ చెప్పిన దాన్ని మనం ఉల్లంఘించి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందుకని అలా దిగుమతి చేసుకున్నట్లయితే మీ మీద మరొక 25% అదనంగా పెనాల్టీ వేస్తాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. దానికి గాను మన దేశం లేదు మేము మెల్లగా తగ్గించేస్తాము, రష్యా నుంచి మేమేమి చమురు కొనుగోలు చేయము అని చెప్పేసి మన ప్రభుత్వం అనధికారికంగా హామీ ఇచ్చినట్టు చెప్తున్నాడు. అందువల్ల ఆ అంశం వేరు. ఒకవేళ మన దేశం రష్యా నుంచి కనుక చమురు దిగుమతి చేసుకున్నట్లయితే మన వస్తువుల మీద 25% పన్ను విధించడానికి మళ్ళా ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఇదంతా కూడా తెర వెనకాల ఏం జరుగుతుంది, మన దేశం నిజంగానే అంగీకరించిందా లేదా అనేటువంటిది మనకు అప్పుడే స్పష్టంగా తెలియదు. కానీ గతంలో ఉన్నటువంటి జనవరిలో మనం 140% రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే ఆ 40% కాస్త మార్చి నెల నాటికి 20%కి పడిపోయిందనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకని మనం ఏమి చెప్పకుండానే డొనాల్డ్ ట్రంప్కి సంతోషం కలిగించడానికి మనం రష్యా నుంచి దిగుమతులు రద్దు చేసుకుంటున్నాము అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అనేటువంటిది 2-3 నెలలు పోయిన తర్వాత మాత్రమే స్పష్టం అవుతుంది. అంటే గతంలో కూడా అంటే కొద్ది రోజుల క్రితం ఈ 18% పన్ను గురించి చెప్పడానికి ముందు 100% పన్ను విధించాడు కదా సార్ ట్రంప్ భారతదేశ ఎగుమతుల మీద. అది దేనికోసం అంటారు? అది కూడా ఇదే బెదిరింపుగా ముందు అంతా మేము పన్ను వేస్తామని చెప్పాడు. 100% కాదు, అవసరమైతే మేము 500% వేస్తామని కూడా బెదిరించాడు మనల్ని. ఆ బెదిరించిన తర్వాత మన ప్రభుత్వం అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరపడం, ఆ చర్చలు జరిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి 25% అంతకుముందు ప్రకటించినటువంటి దాన్ని నేను 18%కి మీకు రిబేట్ ఇస్తున్నాను అని చెప్పేసి 18%కి చెప్పాడు. ఇప్పుడు ఆ 18% కూడా ఏ చట్టం కింద విధించాడో ఆ 18% కూడా చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చెప్పిన దాని మీద ట్రంప్ ఏమంటున్నాడంటే ఒకవేళ అది చెల్లకపోతే నేను వేరే చట్టం ప్రకారం 10% విధించాను, ఇంకా మిగిలినటువంటివి కూడా నేను వేరే చట్టాల ప్రకారం విధించడానికి ఏ అవకాశాలు ఉన్నాయో మొత్తం పాత చట్టాలన్నీ వాటన్నిటిని కూడా దుమ్ము దులిపి వాటి మీద చేస్తాను, నేనేమి తగ్గించను అని చెప్పేసి చెప్పాడు. మరి మన ప్రభుత్వం దాని మీద ఇంతవరకు ఎలాంటి స్పందన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఇవాళ సాయంత్రానికి ఏమైనా చేస్తారా లేదా, అసలు చేయరా, మౌనంగా ఉంటారా అనేది మనం చూడాలి. అంటే ఏదేమైనా భారతదేశం మీద పన్ను భారం పెంచడమే ట్రంప్ యొక్క టార్గెట్, అంతేనా సార్? అంతే. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అమెరికా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఎక్కడ ఏ దేశం నుంచి వస్తే ఆ దేశం నుంచి కూడా ప్రతి దేశం నుంచి మిత్రుల శత్రువుల అనే దాంతో నిమిత్తం లేకుండా అందరి మీద అలా విధంగా పన్నులు వేసి తాను లబ్ధి పొందాలి, తన యొక్క బడ్జెట్ లోటును పూడ్చుకోవాలి అనేటువంటిది ట్రంప్ అమెరికా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.